సార్ మీ మధ్యలో ఈ 7 years గ్యాప్లోనే మీరు మళ్ళీ సలార్ సినిమాకి రాయడం, అదే ప్రశాంత్ నీల్ గారి టీంలో రాయడం అటు ఎట్లా సార్ మరి? హర్షిత్ గారికి నాకు ఇక్కడున్న సంస్థలు రాజు గారితో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు హర్షిత్ గారు పరిచయం ఏర్పడటం. హర్షిత్ గారికి ప్రశాంత్ నీల్ గారు ఉగ్రం టైం నుంచే ఫ్రెండ్ అంట. ఓకే ఓకే ఓకే. సో ప్రశాంత్ గారు హైదరాబాద్ KGF 2 షూటింగ్కి వచ్చినప్పుడు హర్షిత్ గారు నన్ను ఒకసారి సెట్కి తీసుకెళ్ళి ప్రశాంత్ సార్ అలా పరిచయం ఏర్పడి ఏదో అలా సరదాగా డిస్కషన్స్లో వాటిల్లో ఇట్లా నేను రైటింగ్ సైడ్ ఉన్నాను అనే మాట రావటం, ఒక 2-3 చిన్న చిన్న మీటింగ్స్ జరిగాక ఆయన మరి నాకు అవకాశం ఇచ్చారు. సో అలా ప్రశాంత్ గారితో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. జనరల్గా ఫస్ట్ అందరూ ఏమనుకుంటున్నారంటే మీరు SVC కన్నా ముందు దీనికి SVC సినిమాస్ కన్నా ముందు దీంట్లో ఆయనకి చేశారనుకుంటున్నారు మీరు. ఆ టీం నుంచి ఇటు వచ్చారు మన దిల్ రాజు గారి టీం అనుకుంటున్నారు. నాకు ప్రశాంత్ సార్కి నాకు అసలు జీరో యాక్సెస్, అసలు సార్తో నేను దగ్గరికి వెళ్తాను కూడా అనుకోలే. ఇక్కడ ఈ సంస్థలోనే ఇక్కడున్న నాకు రాజుగారి ట్రావెల్ నుంచి హర్షిత్ గారి నుంచి ప్రశాంత్ గారు తప్ప ఓకే దాంట్లో సెకండ్ థాట్ ఏం లేదు. ఎట్లా ఉండిందండి ఆ ఎక్స్పీరియన్స్? అంటే వేరే కాంపౌండ్కి వెళ్ళే ఆ టీంతో మళ్ళీ ఇక్కడ మీకు ఒక బాండ్ ఏర్పడిపోయి ఉంటుంది కొన్ని ఇయర్స్, ఒక కంఫర్టబుల్ జోన్ ఉంటుంది, మళ్ళీ అటెల్ చేయాలంటే మళ్ళీ ఆ టీంతో వెరీ ఓవర్వెల్మింగ్ సార్. ప్రశాంత్ సార్ వెరీ వెరీ సింపుల్ పర్సన్, వెరీ హంబుల్. ఇట్లాగే మనం ఎలా మాట్లాడుతున్నాం అలాగే ఉంటుంది. ఆయన ప్రొఫైల్కి ఆయన మనతో ఉండే విధానానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఓకే, అదేం క్యారీ చేయరు. ఓకే, పెద్ద డైరెక్టరు, పెద్ద హీరోలతో పనిచేస్తున్న డైరెక్టర్ అది అసలు జీరో క్యారీ చేస్తారు. సలార్ సినిమా తర్వాత మీరు ఈ సినిమా స్టార్ట్ చేశారా సార్? లేకపోతే సలార్కి చేయక ముందే ఇక్కడ కథ చెప్పడము, ఇక్కడ ఓకే చేసుకుని డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడైతే కొంత బ్రేక్ పడిందో ఈ లోపల ప్రశాంత్ సార్ ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో రాజు గారితో, సార్ మనకి ఎవరన్నా మళ్ళీ ఛాన్స్ ఇస్తే నేను సినిమాకి వచ్చేస్తాను, ఈ లోపల ప్రశాంత్ సార్తో రైటింగ్ అవకాశం వచ్చింది, నేను వెళ్తానంటే అయ్యో బంగారం వెళ్ళరామని చెప్పారు. సో అలాగా ట్రావెల్ చేశాను, కుదిరింది. సలార్ అలా రిలీజ్ అవ్వటము, నాకు ఇక్కడ సుహాస్ గారు ఓకే చేయటం, ఓకే, ఆల్మోస్ట్ సేమ్ టైంలో జరిగాయి. అంటే ఇది కూడా రేపు పొద్దున హిట్ అయిన తర్వాత మళ్ళీ సలార్ 2 వస్తుంది, దానికి వెళ్తారా లేకపోతే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? ప్రశాంత్ సార్తో నేను ఇంకా పర్మనెంట్ రైటింగ్ సైడ్ 100% ఉంటానండి. ఓకే, అట్ ద సేమ్ టైం మన ప్రయత్నాలే. ఓకే, సో ఆయన దగ్గర రైటింగ్ ఛాన్స్ అయితే వదులుకోను. ఓకే. కానీ ఇక్కడ పాయింట్, ఆయన సినిమా తీసిన దానికి మీ సినిమా తీసిన దానికి చాలా డిఫరెంట్. ఐ మీన్ స్టోరీ లైన్, మీ మైండ్ సెట్, మీ సెట్ ఆఫ్ సినిమా వేరు ఉంది, ఆయన సెట్ ఆఫ్ సినిమా అంత లార్జ్ స్కేల్ కావచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తున్నారు. అండ్ మీరు వెళ్ళినా కూడా మోర్ ఓవర్ కాన్సెప్ట్ బేస్ మీద వెళ్తున్నారు. అంటే ఎట్లా సార్ ఇది సింకింగ్? ఏది రైటింగ్ సైడ్ అంటే ప్రశాంత్ సార్ దగ్గర మీకు అంటే రైటర్గా మనకి పేపర్లు పెన్లు కంటే కూడా ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఓకే. సో ప్రశాంత్ సార్ దగ్గర మీకు అన్లిమిటెడ్ ఫ్రీడమ్, క్రియేటివ్గా జీరో రెస్ట్రిక్షన్. ఓకే, యూ కెన్ స్పీక్ యువర్ మైండ్. సో అంత ఫ్రీడమ్ ఉన్న జోన్ కాబట్టి యూ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ రైటింగ్ సైడ్ ఐ థింక్ ఐ క్యాన్ ఫిట్ ఇన్ టు ఎనీ జానర్. ఓకే. బట్ డైరెక్టర్గా నీకు ఏది ఇష్టం అంటే నాకు ఇలాంటి కథలు ఇష్టం. ఈ టైప్ ఆఫ్ నువ్వు కథ చెప్తే ఏ కథలు చెప్తావు, ఈ కథలు చెప్పడానికి ఇష్టపడతాను యాజ్ అ డైరెక్టర్. బట్ రైటింగ్ సైడ్ ఇట్స్ అ గుడ్ ఛాలెంజ్ టు రైట్ లార్జర్ దాన్ లైఫ్, బిగ్ స్కేల్ అనేది 100% వెరీ గుడ్ ఛాలెంజ్. అండ్ ప్రశాంత్ సార్ దగ్గర ఉన్న ఫ్రీడమ్కి యూ విల్ లవ్ ప్రశాంత్ నీల్ గారు అండ్ నెక్స్ట్ NTR గారి ప్రాజెక్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఓకే అండి, ఓకే.